Welcome to Tech Info with Narsimha channel. Please don't skip the video, see it to the end and share to your friends. మనం అన్బాక్స్ అయిపోయేది ఐకాల్ K3312 మొబైల్ ఫోన్ని. అది ఫ్లిప్ ఫోను. నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం దాన్ని. ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను. ప్యాకేజింగ్ అంతే అంత నీట్గా అయితే రాలేదు, ఓకే, బట్ అంత డ్యామేజింగ్ అయితే లేదు. ప్యాకేజ్ కూడా బాగుంది. ఇంకా కొద్దిగా మంచి ప్యాకింగ్ ఇస్తే అమెజాన్ వాళ్ళు బాగుండేది. ఇప్పుడు నేను ఓపెన్ చేయబోతున్నాను. ఫోన్ లోపల ఇచ్చాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇది ఫోను. సో ఇది పడేద్దాం పక్కకి. ఒకసారి ఫోన్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో సమ్ బిల్స్ ఇచ్చారు, ఓకే. అంత బ్యాడ్ గేమ్ అయితే లేదు, పర్లేదు. కొద్ది సమ్ బిల్స్ ఇచ్చారు అండ్ సమ్ ఏదో లెటర్ ఏదో ఇచ్చారు. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేద్దాం. సో ఫోన్ అండి ఇది ఇలా ఉంటుంది. చూస్తే మీరు గమనిస్తే ఫోన్ అనేది ఇలా ఉంది. సో ఫ్లిప్ ఫోన్ ఇది. దీనికి రేడియో ఇవన్నీ ఉన్నాయి. K3312 బ్రాండింగ్ కూడా ఉంది ఐకాల్ వాళ్ళది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని ఇచ్చారు, చూసారా, ఫ్యూచర్స్ ఇవన్నీ. సో FM రేడియో ఒకటి ఉంది, మ్యూజిక్ ఉంది అండ్ ఆల్సో ఆడియో ప్లేలిస్ట్ ఉంది, బ్లూటూత్ ఉంది, కెమెరా కూడా ఉంది ఆఖరికి. ఇంకా మనకి 1.8 ఇంచ్ డిస్ప్లే వస్తుంది, 3.5 mm జాక్ వస్తుంది, ఆడియో జాక్, టార్చ్ ఉంది అండ్ ఆల్సో లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ సిమ్, ఓకే. ఫోన్ కూడా బాగుంది. చూస్తున్నాను ఇప్పుడు మనం మెయిన్గా ఫోన్ ఓపెన్ చేసి చెప్తాను. సో ఫోన్ ఓపెన్ చేస్తున్నాం ఒకసారి. సో చూస్తే స్టార్టింగ్లో ఫోన్ ఒకటి ఉంది, ఓకే, బాగుంది. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. సో ఓపెన్ చేస్తే ఛార్జర్ ఒకటి ఉంది అండ్ ఆల్సో ఒక బ్యాటరీ ఉంది. ఇంకా నెక్స్ట్ యూజర్ మాన్యువల్ అండ్ ఆల్సో సమ్ అదర్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి. ఓకే, బ్రాండింగ్తో ఇచ్చిన ఓకే. ఫోన్ అయితే బాగుంది. ఒకసారి మనం సో మాన్యువల్ చదువుకుంటే చదువుకోవచ్చు అయినా, ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం ఫోన్ ఓపెన్ చేద్దాం. సో ఇన్ డీటెయిల్గా ఇప్పుడు నేను బ్యాటరీ ఒకసారి ఛార్జర్ సంగతి చెప్తాను. నేను మీకు ఓపెన్ చేస్తున్నాను ఛార్జర్ని. సో ఛార్జర్ అంటే అంత క్వాలిటీ ఏం కాదు, నార్మల్ ఛార్జర్. అంటే మనం నార్మల్ USB ఛార్జర్ అదే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అంటే మనం డేటా కేబుల్ ఇట్లాంటివి ఏమీ ప్రొవైడ్ అయితే చేయలేదు. అంటే నార్మల్గా ప్రొవైడ్ చేశారు. 649 రూపీస్కి ఇంకెంత చేస్తారు వాళ్ళు, అంతే. దాని నుంచి ఇంకా అమెజాన్లో అయితే ఇంకా ఆఫర్లో అయితే 500 కూడా వస్తుంది. బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తే మీరు 6 volts బ్యాటరీ ప్రొవైడ్ చేశారు, ఓకే. ఛార్జింగ్ కూడా చాలా వస్తుంది అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా చెప్పారు. చాలా బాగుంది. చూస్తానికైతే కలర్ ఎల్లో కలర్ చేశాను నేను. చూస్తానికి చాలా బాగుంది, సూపర్గా క్వాలిటీ ఆల్సో బాగుంది. ఒకసారి నేను బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేస్తే మనకు ఒకసారి లైటింగ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఒకసారి షైనింగ్ కూడా బాగుంది, గ్లాస్ షైనింగ్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి మనం బ్యాటరీ పెట్టి చూద్దాం ఫోన్ అనేది ఎలా ఉందో, అప్పుడు తెలుస్తుంది మనకి. బ్యాటరీ ఒకసారి పెడితే, ఒకసారి బ్యాటరీ తీసాను, బ్యాక్ సైడ్ తీసాను. చూస్తే మీకు ఒక 2 స్పీకర్ ఒకటి ఉంది, కెమెరా ఒకటి ఉంది అండ్ ఆల్సో లైట్ ఇచ్చారు, టార్చ్, అది ఫ్లాష్ టార్చ్ ఉన్నదే. 2 సిమ్ స్లాట్స్ ఇచ్చారు, 1 మెమరీ కార్డ్ పెట్టుకునే దానికి ఇచ్చారు ఒకటి. ఇంకొకసారి ఫస్ట్ మన బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేద్దాం ఒకసారి. సో ఇన్సర్ట్ చేస్తాను బ్యాటరీ. ఇంకొకసారి వెనక పార్ట్ పెట్టేశాను. సో ఇప్పుడు నేను ఫ్లిప్ ఎత్తున్నాను, ఫ్లిప్ పైకి అంటాను. సో ఫ్లిప్ నేను పైకి అనేసి ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తాను. నార్మల్ కీప్యాడ్ ఫోన్ లాగే మీరు ఆన్ చేయాలి. సేమ్ ఒకసారి ఆన్ అవుతుంది చూద్దాం. సో ఆన్ అయింది ఇప్పుడు. సో ఫోన్ అయితే ఆన్ అయింది, చాలా బాగుంది ఫోన్. క్లోజ్ చేస్తే ఫ్లిప్ చూసారా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.